ఉంటే ఓ నందనం ఆవించే బృందావనం. ఒక్కసారి పెళ్లి చేసుకోబోయే మీరు కూడా చూడండి. అమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. అశ్విన్, ఏంటి రాను రాను తెగించినట్టు ప్రవర్తిస్తున్నావు? నేనేమైనా నీ నుంచి ఆశించానా? నువ్వే నా నుంచి అవసరాన్ని ఆశించి నీ తండ్రిని విడిపించుకున్నావు. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నావు. అవసరమైతే ఏరు పొంగుతుంది. తగలపడిన తెప్పలాగే నీ పొగరు నా చేతిలో తగలబడిపోతుంది. బయటకొచ్చిన మీ నాన్నని తిరిగి అదే జైలుకి పంపించాలంటే చిటిక వేసినంత సమయం పట్టదు. ఎంతైనా ఈ ఇంటి అల్లుడు స్థానంలోకి వచ్చేవాడివి కాబట్టి నీకా టెన్షన్ ఇవ్వటం లేదు. కాస్త దూకుడు తగ్గించుకో అశ్విన్ బాబు. అశ్విన్, ఒక్క నిమిషం. నేను వేయించిన జాతక చక్రాలు చింపితే చింపేశావు, కానీ నాకు పని చేసి పెట్టవా? నందిని కిషోర్ టాకీస్ పక్కన పబ్లిక్ గార్డెన్ లో ఒక్కతి వెయిట్ చేస్తోందట. సమయానికి మన డ్రైవర్ కార్ తీసుకుని బయటికెళ్లాడు. పాపం అది ఇప్పటికీ 4 సార్లు ఫోన్ చేసింది. ప్లీజ్ నా కోసం వెళ్ళి దాన్ని పికప్ చేసి తీసుకురావా? రే, జింక బోన్లోకి వస్తోంది. ఉచ్చు గట్టిగా బిగించండి, గురి తప్పకూడదు. ఈ దెబ్బతో అడవి జింక పెంపుడు జింకగా అవ్వాల్సిందే. నందిని, పద ఇంటికి వెళ్దాం. బావా, నువ్వు వచ్చావా? అమ్మ కార్ పంపిస్తానంది. కార్ లేదట, బయటికి వెళ్ళిందట. ఇంట్లో ఎవరు లేరని నేను రావాల్సి వచ్చింది. ఓ మై గుడ్నెస్. బావా బావా, ఒక్క 10 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేద్దాం. బావా, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. నాకు అసలు కంపెనీ ఇవ్వచ్చు కదా? బావా బావా, ప్లీజ్ 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 బావా, ప్లీజ్. సరే, ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. ఇవాళ ఎంత మంచి రోజు. బావ నన్ను పికప్ చేసుకోవడానికి రావటం, ఐస్ క్రీమ్ తినాలనుంది అనగానే ఐస్ క్రీమ్ కొనివ్వడానికి వెళ్ళటం. వా, భలే మంచి టైం. నందిని, నువ్వు లక్కీ గర్ల్ వే. వా.
తొందరగా తినాలి, నాకు చాలా పనులున్నాయి. సరేనా? ఇదిగో తిను. బావా నువ్వు కూడా తిను. నాకొద్దు, నువ్వు తిను. ప్లీజ్ నాకు బావా, వద్దు, నువ్వు తిను. ప్లీజ్ అరే బావా, వద్దని తిను. చెప్తున్నాను కదా. బావా. వద్దు. అయ్యో బావా, ఈ ఐస్ క్రీమ్ నీ మంచి టీ షర్ట్ ని పాడు చేసింది. పర్వాలేదు. నేను తుడుస్తాను. అరే పర్వాలేదని చెప్తున్నాను కదా. పర్వాలేదు. అరే అరే, మరేం పర్వాలేదు. అరే మరేం పర్వాలేదు అన్నానా? ఓకే. ఏమ్మా, చూస్తే సంప్రదాయబద్ధంగా ఉన్నావు. ఇలా రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటూ తిరిగితే నీ తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారు? సమాజం ఎంతో చెడిపోయిందనడానికి కారణం మీరే నిదర్శనం. అసలు ఎవరు మీరు? ఏంటి మీ ప్రాబ్లం? చెప్పండి. మా ప్రాబ్లం ఒక్కటే, చచ్చిపోతున్న మన సాంప్రదాయాల్ని బ్రతికించే ప్రయత్నంలో ఉన్నాం. రెచ్చిపోతున్న పాశ్చాత్య పోకడల్ని చంపేసే పనిలో ఉన్నాం. భారత ఆచారాల్ని గుర్తించడం, వాటిని గౌరవించడం, ఇటువంటి విషయాల్లో మీ యువతరం ఎప్పుడో వెనుకబడిపోయింది. ఇప్పుడిలా రొమాన్సులు, పబ్బులు, పార్టీలు, పట్టపగలు, పబ్లిక్ గా ముద్దు ముచ్చట్లు, ఇటువంటి పనుల్లో చాలా ముందుకెళ్ళిపోతున్నాం. అందుకే మీలాంటి వాళ్ళ తోకలు కత్తిరించి సమాజాన్ని గౌరవించడం నేర్పడానికి మాలాంటి వాళ్ళు పాఠాలు చెప్తూ తిరుగుతుంటాం. రేయ్, తీయండ్రా తాళిబొట్టు. ఈ యువకుడితో ఆ యువతికి తాళి కట్టించండి. వీళ్లకు పెళ్ళైపోతే వీళ్ళకన్నీ తెలిసొస్తాయి. తీయండ్రా తాళిబొట్టు, పట్టుకోండ్రా వీళ్లను, కట్టించండ్రా తాళి. బావా నాకు భయం వేస్తుంది. కంగారు పడక నందిని, వీళ్ళేం చేయలేరు. డ్రామాలు ఆడుతున్నారు ఈడియట్స్. ఒరే తిమ్మప్ప, వీళ్లకు చెయ్యాల్సిన శాస్తి చేస్తే గాని మాటలు మాట్లాడడం నేర్చుకోరు. తాళి కట్టించరా, తీసుకోరా అక్షింతలు. నందిని పద. ఏయ్, ఎక్కడికి రా వెళ్ళేది? ఏయ్, తీసుకో అడిగే తాళి. పోతున్నావు. ఏయ్, ఏయ్, కట్టో. ఏయ్, వదిలు. తాళి కట్టో. వదలండి. పట్టురా తాళి. పట్టుకో, పట్టుకోండ్రా వీణ్ణి. రేయ్, కట్టించు, కట్టురా తాళి, కట్టించరా తాళి. వదిలు. నన్ను చేయొద్దు. చెప్పేది వింటే తాళి కట్టో. రేయ్, పట్టుకోరా, కట్టు. కట్టురా తాళి. ఏయ్, పట్టుకోరా, తాళి పట్టుకోరా. ఏయ్, కొరదని, కట్టురా తాళి. ఏంటి గింజుకున్నావు? ఏయ్, పట్టుకోరా. ఏయ్, కట్టురా. అరే, కట్టరా తాళి. బాబు చెప్పు బాబు. రేయ్, గట్టిగా పట్టుకోరా దీన్ని. రేయ్, కట్టురా తాళి. చెప్పేది వింటే. ఎన్నిసార్లు అడుగుతాం, ఎన్ని రోజులను ఆగుతాం?
ఈ రోజు నా కూతురికి అశ్విన్కి పెళ్లి జరగాల్సిందే. బావుంది ఆట. అందరికీ నాలాంటి తెలివితేటలే ఉంటే పెద్దలు కోరినట్టే పిల్లల పెళ్లిళ్ళు చాలా స్పీడ్గా జరిగిపోతాయి. కట్టరా అశ్విన్, కట్టు. రేయ్, కట్టించండ్రా వెదవల్లారా. ఇంకా వాణ్ణి బతివలాడతారేంటి? చూడాలి, నేను ఈ పెళ్లి చూడాలి. వదలద్దు, ఆ తాళి తొందరగా కట్టించండి. ఏంట్రా ఆట ఆడుకుంటున్నారు? అశ్విన్ తో కట్టించండి. అక్కడక్కడే నసుగుతూ చస్తారేంట్రా? ఆ అశ్విన్ గాడు మొండోడు. వాడికి ఇంకాస్త డోస్ పెంచు, అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ఎవర్రా మీరు? ఏంటి రౌడీజం చేస్తున్నారా? రాయ్ వదిలో. ఏంటి నువ్వు రౌడీజం చేయడానికి వచ్చి మమ్మల్ని అంటావేంటి? ఇలా రోడ్డు మీద రొమాన్స్ చేసే వారికి పెళ్లిళ్లు చేసి పద్ధతులు నేర్పడం మా పని. వాడు నా తమ్ముడు. వాడి సంగతి గురించి నాకు బాగా తెలుసు, కానీ నా సంగతి గురించి మీకు తెలియదు. ఎలాగో అన్న వచ్చావు కాబట్టి ఇదిగో ఈ అక్షంతలే. మీ తమ్ముడు కూడా ఆనందిస్తాడు తన పెళ్లికి అన్నొచ్చాడని. రాక రాక సరిగ్గా ఇప్పుడే వీడు రావాలా? అంతా చెడకొట్టేలా ఉన్నాడు. రే, వదలకండ్రా, వాళ్ళని వదలకండి. నా కళ్ళు నిండేలా ఈ రోజు ఆ పెళ్లి చూడాలి. అమ్మో, వీడు చూసేశాడు. అందరికీ చెప్పేస్తాడేమో. ఇంట్లో వాళ్ళకి ఇదంతా నేనే చేశానని చెప్తే గొడవ అయిపోతుంది. పాత గొడవలన్నీ నేనే చేయించానని తెలిసిపోతుంది. ఛే, అనవసరంగా వీడికి కనిపించాను. ఎలా ఇప్పుడెలా? నేనొక్క ఫోన్ చేస్తే మీరొక్క సంవత్సరం పాటు బయటికి రాకుండా జైలు పక్షులు అయిపోతారా? ఈడియట్స్, రాస్కెల్, స్టూపిడ్స్. ఏంట్రా మీరు? సాంప్రదాయం ముసుగులో పెళ్లిళ్ళు చేస్తారా? దీని రౌడీజం అంటారా? సాంప్రదాయం అంటారు. ఉండండిరా, మీ సంగతి చెప్తాను. అసలు
హలో 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఇక్కడ ప్రగతి నెలలో కొంతమంది గూండాలు రౌడీజం చేస్తున్నారు. మీరు వెంటనే రండి. హా. అబ్బో ఇది చాలా పెద్ద గొడవ అయ్యేలా ఉంది. నేను ఇరుక్కుపోతానేమో. ఈ వెధవల్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పడం బెటర్. రే మీరు వెళ్ళిపోండి. వాడు వదిలేలా లేడు. మీరు పని పూర్తి చేసేలా లేరు కానీ వెళ్ళిపోండి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి రా. ఒరే ఒరే పారిపోదు పదండ్రా. పోలీస్ స్టేషన్ అంట. ఇక్కడ ఉంటే ప్రాబ్లం అయిపోద్ది. పదండ్రా పోదాం. వదండ్రా వదండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య, మంచి టైంలో వచ్చావు. నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం జరిగేది. ఊరుకోరా. నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఈడియట్స్ పోలీసు వచ్చేలోపే పారిపోయారు. ఉండుంటే వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించేవాడిని. ఎంతైనా ఖర్చు పెట్టి కనీసం సంవత్సరానికి జైలు కూడా తినిపించేవాడిని. లేదంటే నా తమ్ముని పట్టుకుని గొడవ చేస్తారా? నేనెలా ఊరుకుంటానురా? నందిని, ఆర్ యు ఆల్ రైట్? ఇటువంటి స్టూపిడిటీ చూపించినప్పుడు మనం ధైర్యంగా ఉండి తిప్పికొట్టాలి. అలా పిరిగి దానిలా ఏడవకూడదు. సరేనా? వెళ్ళండి, ఇంటికెళ్ళండి. తీసుకెళ్ళు. ఏంటి కృష్ణ అలా కూర్చున్నా? స్వప్న నువ్వే చెప్పు, నేను ఇక్కడ ఉంటే బాగుంటుందా, యుఎస్ వెళ్ళిపోతే బాగుంటుందా? డెఫినెట్ గా కృష్ణ అనే అమ్మాయి ఇండియాలోనే ఉంటే ఈ ఇండియాకే అందం. మాకు కూడా అదే ఇష్టం. కదా మరి ఆర్య ఎందుకు అలా చేస్తున్నాడు? నేను వెళ్ళను అంటే టికెట్స్ రెడీ అంటున్నాడు. ఇంట్లో ఆంటీ అమృత వాళ్ళంతా ఒక్క దారి వెళ్తుంటే చిత్తనొక్కడి సపరేట్ గా నా దారి రహదారి అని గోదారిలో ఎదుగుతున్నాడు. ఎప్పుడు బాగుపడతాడో ఏంటో. ఓ ఆడపిల్ల ఓ పని మీద ఇండియా వచ్చింది, వెళ్ళిపోతానంటుంది. అలా కాదులే కృష్ణ, అప్పుడే ఏం వెళ్తావని నన్ను బతిమాలాల్సింది పోయి టికెట్స్ రెడీ, ఫ్లైట్ రెడీ, టాక్సీ రెడీ, సైకిల్ రెడీ అని ఎప్పుడెప్పుడు నన్ను తోలేద్దామా అని చూస్తున్నాడు. నేను కూడా ఆర్యతో ఇదే విషయం మాట్లాడాలని ట్రై చేస్తే తను బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అతనికి అమ్మాయిల భావాల్ని అర్థం చేసుకోవటం అస్సలు రాదు. అవునవును అవును అసలు మా అక్క బావల వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట నేను ఆర్యతో అనలేదు. అతనికి ఎలా తెలిసింది? నేనే ఏదో మాటల్లో అన్నాను. అది పట్టుకుని అతను నిన్ను పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటా. అయినా నిన్ను కన్సర్న్ చేయాలి కదా. అతను అంతే, మంచి విషయాలన్నీ వదిలేసి అక్కర్లేని పనులన్నీ చేస్తుంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. సరే పద టిఫిన్ చేద్దు గాని.